ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం చూస్తే, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కాబట్టి వాళ్ళ అడుగులు జారవు అని వాక్యం చెప్తోంది. కొన్నిసార్లు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. దే మే గో అవే ఫ్రమ్ దేర్ గాడ్. దేవుని నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, పాపంలో పడే అవకాశాలు ఉన్నాయి. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనలు 119:11, దేవా ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. సో ధర్మశాస్త్రము వాక్యం మన హృదయంలో ఉంటే మన అడుగులు జారిపోవు. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు ప్రదేశాల్లో పాపం ఉన్న చెడ్డ కదండి. లోకంలో ఎక్కడ చూసినా కూడా దేర్ ఈస్ సిన్. ఎక్కడ చూసినా పాపమే. ఎటు చూసినా కూడా లోకము, లోకాశలు ఇవే ఉన్నాయి. మరి ఇలాంటి లోకంలో మనం పాపం లేకుండా ఎలా బ్రతకగలం? పాపాన్ని అంటించుకోకుండా ఎలా బ్రతకగలం? ఎలా పరిశుద్ధంగా ఉండగలం? మన పరిశుద్ధతను ఎలా కాపాడుకోగలం? బైబిల్ చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును దేవుని చూడలేడు. వి కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ హోలీనెస్. మనం పరిశుద్ధంగా లేకుండా దేవుని మనం సంతోషపరచలేం, లేదా దేవుని మనం అసలు చూడలేం. సో కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, దేవుని మనం సంతోషపరచాలి, మనం పాపం చేయకూడదు, మనం పరిశుద్ధంగా ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని అంటే వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం పాపం చేయము, మన అడుగులు జారిపోవు. ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపాన్ని జయించటానికి యవనస్తులారా మీరు బలవంతులు, మీరు లోకంను జయించి ఉన్నారు కదండి. దేవుని వాక్యం వారిలో ఉంది కాబట్టి మనం లోకాన్ని జయించగలుగుతాం, బలవంతులుగా ఉంటాం. సో వాక్యము చాలాసార్లు చాలామంది క్రైస్తవులు చూస్తే మరి మీరు అనొచ్చు, వాళ్ళు చాలా వాక్యాలు వింటారు కదా, మరి ఎందుకు వాళ్ళు మారడం లేదు? చాలా వాక్యాలు తెలుసు కదా. కొంతమంది అయితే ప్రసంగాలు కూడా చేసేస్తారు, బట్ వాళ్ళ హృదయాలు మారు, వాళ్ళ జీవితాలు మారు. మరి దానికి కారణం ఏంటనంటే వాక్యం తలలో ఉంచుకుంటే కాదు, హృదయంలో ఉంచుకుంటే మారుతారు. చాలా మందికి వాక్యం ఒక జ్ఞానంగా ఉంటుంది, జస్ట్ అది వాళ్ళ బుర్రలో ఉంటుంది అంతే. వాళ్ళ అనుచరులలోనికి, వారి హృదయంలోనికి అది రాదు. చాలా వచనాలు ఎత్తిపట్టి చెప్పేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయంలో వాక్యం అనేది ఉండదు, వాక్యానికి చోటు ఉండదు. సో నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి, ఇది ఎలా సాధ్యం? ఐ వాంట్ టు లివ్ అ హోలీ లైఫ్ అని అంటే వాక్యాన్ని ఎక్కువగా చదవండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. అందుకని జీవం గల దేవుని వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని బైబిల్ చెప్తా ఉంది. మీ హృదయంలో వాక్యాన్ని నివసింపనీయండి, పడేయండి అని అనట్ల. అది నిర్జీవమైందైతే, అది జీవం లేనిదైతే పడేయండి అని రాయొచ్చు. నివసింపనీయుడి అని అంటే జీవం కలిగింది మాత్రమే నివసించగలదు మన హృదయంలో. ఇది రెండంచుల వాడిగలిగిన ఖడ్గము, ప్రాణాత్మ దేహాలను, కీళ్లను, మూల్కును సైతం విభజించినంత మట్టుకు దూరుచు హృదయంతరింద్రములను పరిశోధించినటువంటిది. మన ఆలోచనలు పరిశోధించేటువంటి శక్తి, మన హృదయంలోని అంతరింద్రములను పరిశోధించేటువంటి శక్తి ఈ వాక్యానికి ఉంది కాబట్టి చొచ్చుకొని పోయి పనిచేస్తుంది. ఎక్కడెక్కడ పాపం వస్తూ ఉందో అక్కడ దాన్ని అంతా కూడా సరిచేస్తూ ఉండేది. ఇది పరిశుద్ధ గ్రంథము, మనల్ని పరిశుద్ధపరిచే గ్రంథము. సో మన హృదయంలో వాక్యానికి చోటిద్దాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యంను మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.